సినిమా వచ్చిందంటే అనంతపురంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా వివాదం ఇంకా మరవక ముందే అఖండ 2 సినిమా విషయంలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. జిల్లా కేంద్రంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుల మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రమేయం లేకుండా ఎంఎస్ రాజు వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గొడవలు జరుగుతున్నాయి. రాజుకు సంబంధించిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులు తొలగించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఊళ్ళో లేని సమయంలో ఆ తతంగమంతా జరుగుతోంది. దగ్గుపాటి అనంతపురంకు వచ్చేసరికి అన్ని ఆయన ఫ్లెక్సీలే ఉండాలని ఎమ్మెల్యే వర్గీయులు కంకణం కట్టుకున్నారు. అందుకే ఎక్కడ పెడితే అక్కడ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బళ్ళారి బైపాస్ లో జాతీయ రహదారిపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మధు రాయల్ తో పాటు మున్నానగర్ కు చెందిన రాజేంద్ర, రమేష్ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏమాత్రం భద్రతా చర్యలు పాటించలేదు. దీంతో ఆ ఫ్లెక్సీలు వచ్చిపోయే వాహనదారుల మీద పడుతూ ఉన్నాయి. తాజాగా నేషనల్ హైవే మీద ఒక ఫ్లెక్సీ వాహనదారుని మీద పట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీలో వారిలో వారే గొడవలు పడుతూ ఇలాంటివి చేస్తూ ఉండడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు, మున్సిపల్ అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.